హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీషి 777 బ్లాగ్స్. నేను మీ రావలి. ఎర్లీ మార్నింగ్ అయితే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో చక్కగా అయితే రెడీ అయిపోయాము. అవన్నీ తలకిందులు అయిపోయాయి. అంత అష్టదరిద్రంగా అయితే ఈ డే గడిచింది. ఎన్నో ట్రిప్స్ చేశాను కానీ ఇలా ఏ ట్రిప్లోనూ జరగలేదు. ఇదే నా ఫస్ట్ టైం ఇలా ఫేస్ చేశాను. ఆఖరికి పోలీస్ దగ్గరికి వెళ్ళేంత సిచ్యువేషన్ అయితే వచ్చింది. అంత దరిద్రం జరిగింది కోనార్క్లోని. అసలు ఎవడి వల్ల ఇంత ప్రాబ్లం ఫేస్ చేశాను అనేది ఖచ్చితంగా వాడిని అయితే మీకు చూపిస్తాను. ఇంకా మేము బుక్ చేసుకున్న ట్రావెల్స్ అయితే అది మరీ అష్టదరిద్రము. నిజంగా మనకి వాడి భాష రాదు, వాడికి మన భాష అర్థం కాదు. ఇంకా వాడు చుక్కలు చూపిస్తాడు. మా ఆయన అయితే మాట్లాడతాడు, కానీ మా ఆయన ఏంటంటే ఇంక అందరితో పాటు గోవిందా అన్నట్టు మూవ్ అయిపోయాడు. దానివల్ల సగం చెత్త. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలా ట్రావెల్స్ బుక్ చేసుకొని రావడం ఫస్ట్ టైం కాబట్టి మా ఆయనకు కూడా తెలియదని అన్నాడు. నెక్స్ట్ టైం అయితే ఇలా ప్రిఫర్ చేయం కదా అనేసి. మీరు ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా ట్రావెల్స్ బుక్ చేసుకోవద్దు. ఏదైనా వెహికల్ బుక్ చేసుకోండి. అప్పుడే మనం చెప్పినట్టు వాడు వింటాడు, మన కోసం వెయిట్ చేస్తాడు. ఈ ట్రిప్ మొత్తానికి నాకు నచ్చింది ఏంటంటే ఈ ఒక్క రూమే బీచ్కి దగ్గర తీసుకున్నాము. శాంతి నివాసు చాలా అంటే చాలా బాగుంది, ప్రిఫర్ చేయొచ్చు. మాకు 2 డేస్కి 3500 అయితే తీసుకున్నారు. ఇంకా మేము బస్సు దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా మేమున్న రూమ్ దగ్గర నుండి బస్సు దగ్గరికి రావడానికి 50 రూపీస్ తీసుకున్నాడు ఆటోకి. ఇదే ఆ ట్రావెల్స్. అష్టదరిద్రము. చుక్కలు అయితే చూపించాడు. వీడి కోసం నేను కూడా ఇంక ముందు షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అందరూ బస్సు అయితే ఎక్కిపోయారు, నేనైతే బయట ఉన్నాను. నాకున్న దరిద్రం ఏంటంటే అసలు బస్సు కానీ కారు కానీ పడదు, వామిటింగ్ వచ్చేస్తుంది. ఇంకా నా కొడుకైతే లోపలికి రమ్మని ఒక్కటే ఏడుపు. ఇంక ఈ దరిద్రాలన్నిటికీ తోడు ఇదొక చెండాలం. వర్షం అయితే పడిపోతుంది. ఇంకా చచ్చినట్టు లోపలికైతే ఎక్కాను. ఎక్కాను కానీ నాకు కడుపులు తిప్పేస్తుంది. టిఫిన్ అయితే ఏం చేయలేదు. వీళ్ళైతే టీ తెచ్చుకున్నారు కదా, ఆ టీ తాగి చాలా పెద్ద తప్పు చేశాను. దానివల్ల సగం ఫుల్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇంకా వామిటింగ్ అయితే అయిపోయింది. ఇంకా వీడి బస్సు ఎక్కడ పాడైపోతుందని అప్పటికే నా చేతిలో ఒక కవర్ అయితే పెట్టేశాడు వాడు. ఇంకా ఇక్కడ స్టార్టింగే ఇక్కడ నుండి ఫస్ట్ అయితే బీచ్కి అయితే మాకు తీసుకెళ్ళాడు. ఇంకా మనం ట్రావెల్ చేస్తున్న మధ్యలోనే వాడు చెప్తాడు ప్రతిదానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది, మీరు మాకు అమౌంట్ ఇస్తే మేము ఎంట్రీ టికెట్ అయితే తీస్తాము, మీరు క్యూలో నిలబడాలి అంటే చాలా టైం పడుతుందని అంటాడు. అస్సలు వినకండి అలాంటి మాటలు. ఎందుకంటే మీకు చూపిస్తాను. కోనార్క్ దగ్గర క్రౌడు వాడు చెప్పిన మాటలన్నీ రివర్సే. బస్సు మీద ట్రావెల్ చేసే వాళ్ళు క్యూఏ ఎక్కువ ఉంది. నార్మల్గా వెళ్ళే వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతున్నారు, క్యూనే లేదు. ఫస్ట్ అయితే బీచ్ దగ్గరకు అయితే తెచ్చాడు. లిటరల్లీ ఒక 5 మినిట్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే నాకు వామిటింగ్ వస్తుందని ఆ 2 to 3 మినిట్స్ ఆపాడు. వాడి బస్సు ఎక్కడ పాడైపోతుందో అనేసి వాడి భయం. దానివల్ల మాతో వచ్చిన వాళ్ళు కొంత టైం అయితే స్పెండ్ చేశారు. నా కారణంగా అనుకోవచ్చు ఒక రకంగా. నాకు నిజంగా ఈ జర్నీ ఎంత తలనొప్పి వచ్చేసిందంటే ఒకవైపు వామిటింగ్స్, ఇంకోవైపు బస్సు వాడు పెట్టిన ప్రాబ్లం. అదే కాకుండా కోనార్క్లోని వాడి వల్ల చూసిన చుక్కలు ఒక్క రకంగా కాదు, మొత్తం నాకు ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ ఒకేసారి కనిపించినంత పని అయితే అయ్యింది. ఈ అబ్బాయి ఎవరు హిందీ యూట్యూబర్ అనుకుంటున్నాను. వచ్చి నుండి ఒక్కటే వాగుతున్నాడు, ఎవరి బాధ అన్నట్టు వాళ్ళదే. ఇక్కడికి వచ్చిన అష్టదరిద్రం ఏంటంటే వాడు బస్సు కోనార్క్ దగ్గర ఆపుతాడు. ఒక దగ్గర వచ్చేస్తారు. మనం దిగ్గానే అక్కడ హోటల్స్ వాళ్ళు వచ్చేస్తారు, బుక్ చేసుకోండి, మీరు లోపలికి వెళ్ళి వచ్చేసరికి మేమైతే ఫుడ్ రెడీ చేసి ఉంచుతామని అంటారు. పెర్ మీల్ అయితే 150 రూపీస్. మీరు అస్సలు బుక్ చేసుకోవద్దు. మేము అప్పటికి కృష్ణకి చెప్పాము, వద్దు, లోపల ఏమైనా ఒకవేళ తింటే మనకి స్టమక్ అదే ఫిల్ అయిపోతుంది కదా, తింటామో లేదో తెలీదు, ఒకటి ట్రావెల్ కదా అనేసి. కృష్ణ అయితే వినలేదు. ఏమో చెప్పలేం కదా, అందరూ ఇస్తున్నారు మనము ఇచ్చేద్దాం అనేసి 3 మీల్స్ అయితే ఇచ్చాడు. నేను ఎందుకంటే వామిటింగ్ కాబట్టి నేను తినను కాబట్టి నాకైతే తీసుకోలేదు. ఆ 3 మీల్స్ కూడా ఎంత దారుణంగా ఇచ్చాడంటే మనకి ఇక్కడ 1.5 మీల్ అనుకోండి, 1.5 మీల్ ఎలా ఇస్తారో అక్కడ 3 మీల్స్ కలిపి వాడు ఇచ్చాడు. మాకు లిటరల్లీ తినడానికి కూడా అవ్వలేదు తెలుసా. అంత బస్సు వాడు అంత నరకం చూపించాడు. ఇంకోటి చెప్పాను కదా, ఆడి వల్ల కూడా మాకు అలా టైం వేస్ట్ అయిపోయింది. అసలు బస్సు వాడు ఆగట్లేదు, ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నాడు, రండి 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 అని. మేమేంటి అందరం తోవ తప్పిపోయాం. చూపిస్తాను మీకు, వీడియో ముందు చూడండి. ఇక్కడైతే ఎంత షాపింగ్ ఉందో, నేను ఎంత ఎక్స్పెక్టేషన్స్తో వచ్చానో షాపింగ్ చేద్దాం, ఇక్కడ ఏమైనా ఫుడ్ వెరైటీస్ ఉంటే టేస్ట్ చేద్దామని. అస్సలు జరగలేదు. ఇలా వీడియోలో చూసుకోవడానికే అయిపోయింది. ఇంక నార్మల్గా అయితే చూసుకోవడానికైనా వీలుండేది, వీడియో తీయడంతో సరిపోయింది. ప్రాపర్గా నా కళ్ళతో కూడా నేను ఏం చూడలేదు. ఇక్కడ మెయిన్ ఫాల్ట్ ఏంటంటే జీడిపప్పు. అస్సలు జీడిపప్పు ప్రిఫర్ చేయకండి. ఆ జీడిపప్పు వల్లే మాకు అష్టదరిద్రాలన్నీ చుట్టుకున్నట్టు అయిపోయాయి. ఇంకా కోనార్క్ లోపలికి అయితే వెళ్ళాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్.
బస్సు వాడైతే మా దగ్గర పర్ హెడ్ దగ్గర 180 రూపీస్ తీసుకున్నాడు. వాడికి అయ్యింది 100 రూపీస్, 80 రూపీస్ మిగిలిపోయింది. అంటే మా 4 మెంబర్స్ మీద 320 రూపీస్ మిగిలిపోయింది వాడికి. చూసారా ఈ లైన్ ఎంత ఉందో. ఇది ఏ బస్సులతో వస్తున్నాం కదా, బస్సు ట్రావెల్స్ వచ్చిన వాళ్ళందరి లైన్ ఎంత చూడండి, చివరి వరకు ఎంత క్రౌడ్ ఉందో. ఆ సైడ్ చూడండి, ఇంతకంత ఖాళీ. నార్మల్ గా జనాలు వస్తారు కదా, ఇంకా నార్మల్ బస్సెస్ మీద కానీ ట్రావెల్స్ మీద బస్సు ఏదైనా బుక్ చేసుకొని క్యాబ్స్ మీద కానీ వచ్చిన వాళ్ళది ఎంత ఖాళీగా ఉందో. వాళ్ళు టికెట్ తీసుకొని సింపుల్ గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు టికెట్ తీసుకొని వెళ్ళిపోయి రౌండ్ చుట్టేసి వచ్చేయచ్చు. ఈ బస్సు ఎవరైతే క్యూ కట్టామో మేము లోపలికి వెళ్ళి వచ్చేసే లోపు. అందుకే అసలు బస్సోడు మాటే వినకండి. మా బస్సులో ఒక్కరు అనుకుంటాను, వాడి మాట వినలేదు, వాడికి అమౌంట్ ఇవ్వలేదు, వాళ్ళకి నచ్చినట్టు తిరిగారు, టైంకి బస్సు దగ్గరికి వచ్చేసేవారు. వాళ్ళే మంచి పని చేశారు. కార్నర్కి ఇంత ఉంది, ఇంతమంది జనాలు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ మినిమం ఫెసిలిటీస్ లేవు, జీరో. అప్పుడే వర్షం పడిపోతే చూడండి ఎంతమంది చెట్టు కింద ఉన్నామో. చెట్టు కింద ఉన్న ఏమైనా ఆగుతుందా? అందరం అలాగే తడిచిపోయాం. ఇంకా వేస్ట్, చెట్టు కింద ఉన్న టైం వేస్ట్ తప్పించి ఇంకేమీ రాదు అనేసి అందరం ఆ తడుచుకొనే తిరగటం మొదలు పెట్టాము. ఇక్కడ గొడుగులు అమ్మేసుకుంటున్నారు, ఇది ఒక బిజినెస్ అయిపోయింది. అంతే తప్పించి ఒక్క మినిమం షెల్టర్ లేదండి. వేసవికాలం టైంలో వచ్చిన సంగతి అయితే ఇంకా చొక్కలు చూడడమే వాళ్ళ పని. వర్షాకాలం కాబట్టి ఏదో తడిచిపోతున్నాము, తిరిగేస్తున్నాము. దాని ఎఫెక్ట్ ఇంటికి వెళ్ళాక కూడా చూపిస్తుంది. నాకైతే ఆల్రెడీ చూపించేసింది. ఇంకా పిల్లలైతే వాళ్ళకి ఏదో సరదాగా ఉంది తడుస్తుంటే తిరుగుతుంటే, కానీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక రౌండ్ అయితే అయిపోయింది. అది కూడా వీలైతే నేను వీడియో పోస్ట్ చేస్తాను షార్ట్లని. ఇంకా పిల్లలకి వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ అవి చెప్తున్నాను. ఈ ట్రిప్ జరిగినట్టు ఏది జరగలేదు. ప్రజెంట్ అక్కడికైతే నాకు అసలు ఇబ్బంది పెట్టలేదు. ఇద్దరు చక్కగా తిరుక్కున్నారు, అది నాకు బెటర్ అనిపించింది. అందరూ గొడుగులు వేసుకునే తిరిగేస్తున్నారు, కొంతమంది అయితే నార్మల్గా తిరిగేస్తున్నారు. మనం నార్మల్గా బయట గొడుగు కొంటే 100 రూపీస్ కదా, ఇక్కడ ఇదో బిజినెస్. గొడుగు 150 రూపీస్. మా నలుగురికి ఇప్పుడు 4 గొడుగులు కొనాలి. పోనీ షేర్ చేసుకుని కొనుక్కుందామని అంటే ఒక గొడుగులో ఇద్దరం తిరగలేం. ఏదైతే అది అయిపోయింది అనేసి ఇంకా వర్షంలోనే తిరుగుతున్నాము. కొనుక్కున్న వాళ్ళైతే కొనుక్కున్నారు. ఇంక ఈ వర్షం అయితే ఒక 2 to 3 మినిట్సే పడింది. అక్కడ ఎండ కూడా నేను చూపిస్తాను చూడండి. ఆ 2 మినిట్స్ తర్వాత ఎంత ఎండ దారుణంగా ఎక్కిందని. వీలైనంత వరకు ఇక్కడ చూడడానికి కూడా పెద్దగా ఏం లేదు, స్కిప్ చేసేయచ్చు. భువనేశ్వర్ చుట్టూ అంటారు కానీ 9 ప్లేసెస్ చూపిస్తాను అన్నాడు. 9 ప్లేసెస్ చూపిస్తాననేసి పర్ హెడ్ 350 తీసుకున్నాడు. వాడు మాకు 5 చూపించాడు. ఇంకా ఆ 5లో కూడా మాకు ఒక్కటి వెళ్ళటం అవ్వలేదు, ఎందుకంటే ఫుడ్ చేయడానికి మాకు అవ్వలేదు. ఈ కోనార్క్ నుండి బయటకు వచ్చేసరికి మాకు ఇక్కడ ఒక ఇష్యూ అయిపోవటం వల్ల మేము ఉండిపోయాము. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు, ఫుడ్ తినేసి బస్సు కూడా ఎక్కిపోయారు. మాకు ఈ ప్రాబ్లం తోటే అయిపోవడం వల్ల మేము వెళ్ళలేకపోయాము, తినలేకపోయాము. ఇంకా ఎండ చూసారా ఎంత దారుణంగా ఎక్కిందో. 2 మినిట్స్కే ఇక్కడ వాతావరణం కూడా ఇలా ఉంది. మన ఎంట్రీ వేరు, ఎగ్జిట్ వేరు. ఎగ్జిట్ నుండి వచ్చేటప్పుడు నేను చూపిస్తాను. స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ షాపే, స్టార్టింగ్ షాపే. వాడి ఫేస్ కూడా నేను చూపిస్తాను. తిరిగేసి వచ్చాం కదా, అలసిపోయామని ఈ సోడా దగ్గర ఆగాం. అదే మా దరిద్రం, వీడే. ఈ జీడిపప్పోడు వల్లే మాకు ఇదంతా వచ్చింది. అక్కడ మేమే కొన్నాం, మాకు తెలియదు కదా. మా డాడీ అప్పుడుగా చెప్తున్నారు, వద్దమ్మా వాడు తక్కువగా ఇస్తున్నానంటే ఏదో ఒకటి ఉంటుంది, వద్దు అని పాప మా డాడీ చిలకి చెప్పినట్టు చెప్పారు. మా అమ్మ మేమే వినలేదు. అండ్ ఒక్కోసారి మన సిచ్యుయేషన్స్ చెప్పలేం. ఫ్రీగా వస్తే పినాయిలైనా తాగేస్తారంటారు కదా, అట్లా అయిపోతాము. మా సిచ్యుయేషన్ అలా అయిపోయింది. ఇంకా వాడు 300 రూపీస్ తీసుకున్నాడు 500 గ్రామ్స్కి. అయితే వాడు ముందు చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నాడు, కానీ మాకు ఏది తీసిచ్చాడో తెలియదు. మొత్తం పుచ్చిపోయినవి ఉన్నాయి లోపల. వాడైతే కవర్ చాలా టైట్గా వేసేసి ఇచ్చాడు. ఇంకా మాకు ఆ టైంలో తీయడానికి అవ్వలేదు, తీయాలని ఆ టైంలో అనిపించలేదు. కానీ కొంత దారికి వెళ్ళేసరికి మా బాబు ఏంటంటే ఏడ్చాడు, అమ్మమ్మ ఎమ్మనేసి తింటాననేసి జీడిపప్పు ఇస్తే ఇంకా అమ్మ కవర్ తీసింది. తీసి చూస్తే మొత్తం పుచ్చిపోయినవే ఉన్నాయి. ఇంకా మా అమ్మ కోపం కట్టలు తెంచుకుంది. ఇంకా వచ్చారు వాళ్ళు. వాళ్ళు వస్తున్నప్పటికి నేను ఇంకా డాడీ ఏంటంటే షాపింగ్ దగ్గర ఉన్నాము. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూస్తున్నాను, చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్. 180 రూపీస్ చెప్పాడు, బార్గెన్ చేస్తే ఇస్తాడు కదని నేను ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను. వాళ్ళు వెళ్ళిపోయి మధ్యలో చూసారు. ఇంకా మేము అక్కడికి చూస్తూనే ఉన్నాం. ఈలోపు మళ్ళీ వచ్చారు. ఏం వచ్చారంటే అప్పుడు చెప్తున్నారు మొత్తం పుచ్చిపోయిన జీడిపప్పులే ఇచ్చాడనేసి. మీరు ఇక్కడ ఉండండి, మేము వెళ్ళి వస్తామని కృష్ణను ఇంకా అమ్మ 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళారు. నేను డాడీ అక్కడే ఉన్నాం. ఇంకా మేమైతే హ్యాండ్ బ్యాగ్స్ చూస్తూ బేరం ఆడుతున్నాము.
ఈలోపు ఏం జరిగిందంటే వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారంట, ఇంకా ఇవ్వలేదు. మా అమ్మ అయితే మహాకాళిలాగా ఎన్ని తిట్టినా వాడికి తెలుగు రాదు కాబట్టి వాడికి అర్థం కాలేదు. ఇలా కాదనేసి కృష్ణ ఏం చేశాడంటే పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. పోలీసుని తీసుకొస్తే పోలీస్ శుభ్రంగా ఒక 4 తిట్టేసి పిచ్చి పిచ్చి వేషాలు చేయకుండా ఇస్తావు ఇవ్వని మర్యాద కానీ పోలీస్ స్టెప్స్ వెళ్తే అప్పుడు 400 గ్రామ్స్ ఇచ్చేటట్ట, అంటే 100 గ్రామ్స్ లాస్ అయిపోయాము అక్కడికి. అలా చేశాడు. మనకి చేతిలో పెట్టేటప్పుడు మంచిగా ఇస్తున్నాడు కానీ వాడు పొట్లం కట్టేసి బాగా టై చేసి ఇస్తున్నాడు. చూసుకోవాలి, అసలు కొనకండి, అసలు ప్రిఫర్ చేయకండి. వేస్ట్ ఆఫ్ ద మనీ, వేస్ట్ ఆఫ్ ద టైము. ఇదంతా జరిగేలోపు ఏంటంటే వాళ్ళు ఇంకా రావట్లేదు మా దగ్గరికి అనేసి నేను డాడీ అక్కడ హ్యాండ్ బ్యాగ్ వదిలేసి వచ్చాం. వీళ్ళ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూస్తే వీళ్ళు లేరు. కృష్ణ నాకు ఫోన్ చేసి నువ్వు మీ డాడీ వెళ్ళిపోండి బస్సు దగ్గరికి, నేను మీ అమ్మ వస్తామని అన్నారు. అంటే వీళ్ళు పోలీస్ దగ్గరికి వెళ్ళారనమాట. నేను ఇంకా డాడీ బయలుదేరిపోయాం. మేమైతే దారి తప్పాం. మాకు అప్పుడే అర్థమైంది, దగ్గర 1.5 కిలోమీటర్ నడిచేసాం ఇద్దరము. ఎక్కడా తోవ కనిపించట్లేదు. అప్పుడు అనిపించింది డాడీ మన ఇద్దరం తోవ తప్పామని. ఇంకా మా డాడీ కోపంకి బలైపోయాను నేను అక్కడ. నాకు అన్ని తిట్టారు, మరి తప్పదు భరించాలి. నీకు వద్దంటే షాపింగ్ చేసాం, మీ అమ్మకు వద్దంటే జీడిపప్పు కొన్నది అని ఇంకా మొదలు పెట్టారు. మరి ఇంకేం చేయలేకపోయాం, కామ్ అయిపోయాము. అయితే కృష్ణ మాకు ఫోన్ చేశాడు, మేము తప్పేమని చెప్పాము. ఇంకా కృష్ణ ఇంకా ఆ స్ట్రెస్ ఒకటి, ఇంకా మేము తప్పేమనేసరికి మేము ఎక్కడికి వెళ్ళిపోయామని ఒక కోపము. ఇదంతా అయిపోయేసరికి కరెక్ట్ దేవుడిలాగా బస్సోడు అయితే వచ్చాడు. ఖాళీ బస్సు. అప్పుడే వాడు టర్న్ చేయడానికి ఆ ప్లేస్ అంట. మాకు అలా దేవుడు కరుణించాడు. ఇంకా మేము బస్సు అయితే ఎక్కిపోయాము. బస్ ఎక్కిన క్లిప్ అయితే చూపిస్తాను. మా డాడీ కోపం ఇంత అంత కాదు, అలా అయిపోయింది. ఇంక మేము బస్సు ఎక్కి మా పాయింట్ దగ్గర దిగామనేసరికి కృష్ణ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా రాలేదు. బస్సోడు ఇంకా ఏరి రారా టైం అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ స్పాట్ దగ్గరికి వెళ్ళడానికి అనేసి వాడు కంగారు పెట్టేస్తున్నాడు. కృష్ణకు కాల్ చేసి రమ్మంటే మేము దారి తప్పాం ఆగండి అనేసి వాళ్ళు కూడా ఆఖరికి దారి తప్పారు ఈ జీడిపప్పు గొడవ వల్లే. అప్పుడు కృష్ణ నాకు ఫోన్ చేసి లైవ్ లొకేషన్ పంపించమంటే నేను లైవ్ లొకేషన్ పంపిస్తే అప్పుడు వాళ్ళ బస్సు దగ్గరికి వచ్చారు. ఇదంతా అయ్యేసరికి ఇంకా ఫుడ్డోడు గోల్ ఏంటంటే మీరు స్లిప్ ఇచ్చాడు వాడు. ఆ స్లిప్ ఇస్తే కానీ ఫుడ్ ఇవ్వడంట. వీళ్ళు ఫుడ్ ఇవ్వమని ఎంత చెప్పినా వాడు ఇవ్వలేదు. స్లిప్ ఇస్తేనే ఫుడ్ ఇస్తామని ఇంకా కృష్ణ వచ్చి వాడికి స్లిప్ ఇస్తే ఫుడ్ ఇచ్చాడు. మా సిచ్యుయేషన్ వాడికి అర్థమైపోయి 3 పార్సల్స్ కట్టాల్సింది 1.5 పార్సల్ కట్టాడు. పోనీ అదేనా మాకు తినడానికి అయిందంటే అస్సలు అవ్వలేదు. ఆ బస్సోడు ఉంచలేదు. ఈ టెంపుల్కి అయితే తీసుకొచ్చాడు. నెక్స్ట్ లింగరాజ్ టెంపుల్. ఈ టెంపుల్ కూడా చూడడానికి పెద్దదే. ఇక్కడ ఉండని దేవుడు అయితే ఉండడు. కానీ లోపలికి మొబైల్ తీసుకెళ్ళే ఆప్షన్ లేదు. కానీ మొబైల్ తీసుకొని వెళ్తే మాత్రం అక్కడ ఉన్న దరిద్రం అంతా చూపించే వాళ్ళం. దేవుడు అక్కడే ఉన్నారు. మన ఎదురుగా శివుడు ఉంటారు. ఆ పక్కనే కొంత ప్లేస్ ఉంటుంది, అక్కడే ఊసేశారు. మొత్తం కిల్లీలన్నీ అక్కడే ఊసేశారు. నాకు ఎంత అసహ్యం అనిపించింది అంటే వామిటింగ్ వచ్చేస్తుంది ఆ సిచ్యువేషన్ చూస్తే. అంత చెత్త చేసేసారు టెంపుల్ని. కనీసం దేవుడు అన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు, అంత చెత్త. ఇక్కడ నుండి నెక్స్ట్ హరిహర ఫోర్ట్ సంథింగ్ ఏదో తీసుకొస్తే మాకు ఇక్కడికి వెళ్ళడానికి లేదు. అప్పటికి పిల్లలు 3 అయిపోతుంది, ఆకలి అంటే అలా ఆపేసి నిలబడిసి తిన్నాం. మాకు అంత సిచ్యుయేషన్కి అయితే వచ్చింది. ప్రతి ఒక్కరం ఇంతే తిన్నాము. అలా అయిపోయింది. ఇంకా తినగానే ఇంకా బస్సు ఎక్కిపోయి ఇంక జూ పార్క్ అయితే వచ్చాము. జూ పార్క్ దగ్గర ఎంట్రన్స్ 50 ఉంటుంది. అక్కడ ఒక బస్సు, అది ఒక చిన్న ఆటో టైపు కార్ టైపు ఉంటుంది. దానికి 80 రూపీస్ పెర్ హెడ్. ఇక్కడ గొడుగులు చూసారా, ఎక్కడైనా గొడుగులు బిజినెస్ అయితే బాగా చేసేస్తున్నారు. జూలో అస్సలు ఏం లేవు. ఒక 2 ఏనుగులు, ఒక నెమలి, ఒక జిరాఫీ, ఒక అడవి పంది, ఇంకేం ఉన్నాయి పులులు, ఒక 4-5 పులులు. ఎక్కడ చూసినా కోతులు కామనే, ఇంకేమీ లేదు. బెటర్ టు స్కిప్. అసలు జూకి వెళ్ళకండి, వేస్ట్. దీని మీద హైదరాబాద్ జూ చాలా బాగుంటుందట. మా అమ్మ మా డాడీ చెప్పారు. నేనైతే ఇప్పుడు హైదరాబాద్ జూకి అయితే వెళ్ళలేదు. చాలా అంటే చాలా హైదరాబాద్ జూయే బాగుంటుందట. ముసళ్ళు ఉన్నాయి, ఒక 4 జింకలు ఉన్నాయి, ఇంకేమీ లేదు. మనకి శ్రమ వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్నీ వేస్ట్. ఇక్కడ ఈ పెద్ద ట్రిప్ అయితే ఏం లేదు. మాకైతే ఆయాసం వచ్చింది లిటరల్లీ. వాళ్ళని ఎత్తుకొని తిరగలేక కాలు నొప్పులు, నిజంగా నరకం చూసాము. పోనీ ఇక్కడ ఇదంతా అయిపోయింది. బస్సు ఎక్కేసి రైల్వే స్టేషన్ దగ్గర దించుతానని చెప్పాడు. మాకైతే స్టార్టింగ్లోని భువనేశ్వర్. మాకు రైల్వే స్టేషన్ దగ్గర దించలేదు, సగంలోనే దించేసి రైల్వే స్టేషన్ వరకు బస్సు వెళ్ళదు, ఇక్కడే దిగిపోవాలని చెప్పాడు. మళ్ళీ మేము అక్కడ దిగిపోయి 120 రూపీస్ పెర్ హెడ్ 120 రూపీస్ ఇచ్చాం వాడికి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. మాకు ఇదంతా వేస్ట్. దీని బదులు ఒక క్యాబ్ ఏదో మాట్లాడుకుంటే నిజంగా మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళము. చాలా దారుణమైతే అయిపోయింది. అందుకే అస్సలు ఈ బస్సు ఎక్కకండి, వాడి మాటలు ఏవి వినకండి. వెళ్ళాల్సి వస్తే ఒక కపుల్ వెళ్ళినా, ఒక పర్సన్ వెళ్ళినా వీలైనంత వరకు
బస్సు ఎక్కితే ఇవి గుర్తు పెట్టుకోండి. ఫ్యామిలీ వెళ్తే మాత్రం అస్సలు బస్సు ఎక్కద్దు. నార్మల్గా ఏదైనా ట్రావెల్ అదే బస్సు, కారు, క్యాబ్ అలాంటివి మాట్లాడుకుంటే బెటర్. ఇంకా కృష్ణ అయితే అలసిపోయాడు, మా బాబు కూడా పడుకుండిపోయాడు. మేమైతే రైల్వే స్టేషన్కి ఫైనల్లీ వచ్చి వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ అయితే నైట్ 9:30కు 10కి ఉంది. ట్రైన్ కోసం అయితే కూర్చున్నాం. ఈ రోజు అయితే మాకు ఇట్లా గడిచింది. చుక్కలు అయితే కనిపించాయి. ఒక్కొక్కరు ఫేసెస్ చూడండి ఎట్లా అంటే అట్లా అయిపోయాయి, దారుణము. ఇంకా పిల్లలు అయితే పెద్ద ఇబ్బంది పెట్టలేదు. కానీ రైల్వే స్టేషన్ కూడా వచ్చిన తర్వాత కూడా అసలు మనశ్శాంతి లేదు. ఇక్కడ అంతా ఫుల్ వర్క్స్ జరుగుతున్నాయి, ఫుల్ సౌండ్లు అంత వర్క్ జరుగుతుంది ఇక్కడ. కానీ విని ఎరగని రోజు అయితే అయిపోయింది మాకు. ఏదో దేవుడి దయ వల్ల అలా గడిచిపోయింది. మా బాబు అయితే ఆ సౌండ్లు భరించలేక అలా కట్టుకున్నాడు, ఇంకేం కాదు. ఇది అయితే నా వ్లాగ్. ఈ వ్లాగ్ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. చూసే ఒక్కరికిద్దరికైనా నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే ఒక లైక్ చేయండి. ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.